మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, ప్రజాపాలన అన్నారు, నిరుద్యోగులేమో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ మూతులాని నిరుద్యోగి దీక్ష చేస్తున్నారు, ఇవాళ దీక్ష విరమింపజేస్తున్నారు. ఎట్లా చూస్తారండి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? నిజంగా కూడా అంటే నిరుద్యోగ దీక్ష ఒకప్పుడు ఎట్లా చేసిండ్రంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి అని చెప్పి, ఇప్పుడు అట్లా కాదు, కొంచెము టైం ఇవ్వాలి అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే వెంట నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. పనిలేని హరీష్ రావు, పనికిమాలిన హరీష్ రావు మాట్లాడితే ఇవాళ ఎవరు పట్టించుకోవద్దు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరందరూ కూడా సెన్సిటివ్ జోన్లో ఉంటారు, పిల్లలందరూ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. మీరు ఎక్స్ట్రీమ్గా ఆలోచించి హరీష్ రావు మాటలు విని, గతంలో కూడా ఆయన అట్లనే పెట్రోల్ పోసుకొని పిల్లలందరి చావులకు కారణమైండు. ఆ రెచ్చగొట్టే రాజకీయాలు ఆయనకే సాధ్యమవుతుంది. మీరు ఆయన ట్రాప్లో పడద్దు, మంది మాటలు వినొద్దని చెప్తా ఉన్నాం. మంచిగా చదువుకోండి, మీకు వచ్చిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి. వెంట ఉద్యోగాలు ప్రతి దానికి పెడతా ఉన్నాము. ఈ అకాడమిక్ ఇయర్కి కంపల్సరీ ఇప్పుడు నిర్వహించాలి డిఎస్సి. తర్వాత తీసుకుంటే ఈ విద్యా సంవత్సరానికి టీచర్లు చదువు చెప్పాలి పిల్లలకు. ఎందుకంటే పదోన్నతుల మీద ఇప్పుడు ఎస్జిటీలు అందరూ స్కూల్ అసిస్టెంట్స్ అయినారు, వాళ్ళకి మంచిగా పిఆర్సీలు ఇచ్చినా అన్ని చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ కొత్త రోళ్ళలోకి రాబోతూ ఉంటారు. దయచేసి మంచిగా చదువుకోండి. గత ప్రభుత్వంలో లాగా 16 పరీక్షలు పెడితే 16 పరీక్షలు మేము లీకులు చేయలేదు. మీరు నిరుద్యోగులందరూ కూడా మీరు సమ్మెలు చేయడానికి, నిరాహార దీక్షలు చేయడానికి పెట్టిన ఎగ్జామ్ గ్రూప్ 1 మొన్న నిర్వహించడం చాలా చక్కగా ఎక్కడ కూడా ఏం ఇంత ప్రాబ్లం రాలేదు. మొట్టమొదటి ఎగ్జామ్ తర్వాత 30,000 మందికి ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చినాము. సో మీరందరూ కూడా అధైర్యపడద్దు, కాంగ్రెస్ ఈజ్ విత్ యూ. అంటే మంది పిల్లలు మా పిల్లలు అనే రకం కాంగ్రెస్ బాపతని చెప్పేసి హరీష్ రావు, నిజమేనా? వాళ్ళు అదే కదా, అది అసలు వాళ్ళంటే అస్సలు బాగుండదు. వాళ్ళే కదా మా కుటుంబము మేము అని చెప్పి తండ్రి, బిడ్డే, కొడుకు, అల్లుడు, బామ్మర్దులు, అదేంది సడ్డకుని పిల్లలు వాళ్ళు కదా. ఇక్కడ ఏడుంది, ఇది ప్రజాప్రభుత్వం, వాళ్ళందరూ ఉన్నారు, డెమోక్రసీ ఇది. ఎంత మంచిగా ప్రజల పక్షాన ఉన్నాం. మేము మొన్న చెప్పిన 6 గ్యారంటీలు కూడా ప్రజల కోసం చెప్పినాం, మంచిగా అమలు చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చెప్పిండ్రు గడిచిన 10 ఏళ్ళ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఫస్ట్ మేనిఫెస్టో 2014లో ఐ స్టిల్ రిమెంబర్, వాళ్ళు ఏమన్నారు, 3 ఎకరాలు అన్నారు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు, స్కూల్స్ బంద్ పెట్టిండ్రు, 3 ఎకరాలు ఇవ్వలేదు. దళిత బంధు అన్నారు, తర్వాత వచ్చి నెక్స్ట్ టైము అది కూడా ఇవ్వలేదు. సో అందుకే కదా ప్రజలు చెంపచెల్లు అనిపించి పక్కన కూర్చోబెట్టిరు. మళ్ళీ వచ్చి మాట్లాడతారు వీళ్ళు. మేమేమో నిజంగా కూడా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే దిశగా మేము ఉంటే, వాళ్ళు ఏమీ చెప్పినరో వాళ్ళకే సోయలేదు. ఇప్పుడు వచ్చి ఏదో ఇట్లా మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. అంటే గ్రూప్ 2 పెంచలేదు, అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, అదేవిధంగా 1:100 అని చేయాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. అదేమన్నా చేయాలని ఉంటే నిజంగా కూడా అది ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు అది చేసి తీరుతాం. దానికి కేటీఆర్ చెప్తేనో, వాళ్ళ బావ చెప్తేనో, ఈ చింటూ పింటూలు గగ్గోలు పెడితేనో జరగదు అది. సో బిల్లా రంగాలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మళ్ళా చెప్తా ఉన్నాం మీకు. మేము చేస్తాం, మేము చేయాలనుకుంది ఖచ్చితంగా చేస్తాము. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాము, దాని ప్రకారమే జాబ్లు ఇస్తా పోతూ ఉంటాము. టీఎస్పీఎస్సీని కమిషన్ పెట్టుకొని ఇలా కుప్ప చేసినావు, దాన్ని చెండాలని చేసి పెడితే దాన్ని దిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. మీరు చేసిన ఆర్థిక సంక్షోభాన్ని మేము పూడుస్తూ ఉన్నాము, అప్పులనన్నీ పూడుచుకుంటా వస్తూ ఉన్నాము. బుద్ధుండాలో మాట్లాడడానికి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉందా, హైదరాబాద్లో ఉందా అంటే ఏం చెప్తారు? మాది చెప్తా ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఆయనలాగా ఇంటి పార్టీ పెట్టుకొని మందు పోసేటోళ్ళకు, మీసాలు చేసేటోళ్ళకు, ఇది గడ్డం చేసేటోళ్ళకు అట్లా అని, నీకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు నీయి, ఊర్ల ఫామ్ హౌజులు నాయి, కాళేశ్వరం నా భూముల కోసం కట్టుకుంటా అట్లా నడవదు కాంగ్రెస్లా. కాంగ్రెస్ అనేది మంచి ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్న పార్టీ. అగైన్ ఐ సెడ్, తర్వాత మా అధిష్టానం అవును ఢిల్లీలో ఉంటుంది, అన్ని రాష్ట్రాలలో ఉంది కాంగ్రెస్ జాతీయ పార్టీ. పెద్దలు చెప్పిన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. మా దానిలో ఇంటర్నల్ ఏమన్నా ఉంటే, మా కోసం ఏమన్నా ఉన్నప్పుడు పోతాము. అయినా ఢిల్లీకి పోయేది ఇప్పుడు వీళ్ళు ఢిల్లీలో ఉందా అనేది, మేము పోయేది ఎవరి దగ్గరికి, ఎవరెవరిని కలిసిండ్రు, కేంద్ర మంత్రులను ఎంతమందిని కలిసిండ్రు అనేది అందరు మీరు చూస్తూనే ఉన్నారు. ఒకసారి పోయినప్పుడు ఎలివేటెడ్ కారిడార్స్ మీద పర్మిషన్ తీసుకొని వచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు గెలవంగానే, ముఖ్యమంత్రి కాగానే. తర్వాత వెళ్ళేసి మళ్ళా 15th కమిషన్ ఫైనాన్స్ నిధులన్నీ, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులన్నీ తీసుకొచ్చిండ్రు. అప్పుడు మీరు బకాయిలు ఉంటే 2,000 కోట్లకు పైగా. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళింది కూడా దేనికి, అన్నింటికి పర్మిషన్స్ అడగడానికి. అక్కడ మన ఇబ్రాహీంపట్నంలో అక్కడ దానికి పర్మిషన్ ఇవ్వండి అని, దాని బదులు జాగాలు ఇక్కడ తీసుకోండి అని చెప్పి. సో ఇవన్నీ కూడా మేము అడగడానికి పోతూ ఉంటే, మేము వీటి ఇండస్ట్రియల్ కారిడార్స్ అవన్నీ డెవలప్ చేసుకోవడానికి మేము ఆలోచిస్తూ ఉంటే, మీరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇట్స్ అప్ టు యూ. పోయినప్పుడు మాకు సమావేశాలు ఏమన్నా ఉంటే, కలిసే వాళ్ళని కలిసేది ఉంటే మా పెద్దలను కూడా కలుస్తాం కదా. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వము కొత్తగా క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చిన పరిస్థితి విపక్షాలు ఎట్లా చూస్తున్నాయి? ఇదంతే నిజంగా కూడా వాళ్ళు పరిపాలన చేయాల్సినవి చాలా ఉన్నాయి. మొదటి నుంచి కూడా వాళ్ళు ఎమోషన్స్ మీదనే మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు
ఈ చట్టాలు ఆ చట్టాలని కాలయాపన చేయడం, పటేల్ విగ్రహాన్ని పెట్టడము, సప్పట్లు కొట్టడము, అక్షింతలు వంచడము, ఎన్ఆర్సీ అనడము, కాశ్మీరు 370 ఈ తర్వాత ఇప్పుడు ఈ క్రిమినల్ చట్టాలు ఇవన్నింటి కాదు. ముందుగాల భోజనం పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి. 2 కోట్ల ఉద్యోగాలు ఆడ మీరు పెండింగ్లో ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇవ్వండి. ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంచండి. తర్వాత మీరు ఏమన్నా తీసుకురండి చట్టాలు, అవన్నీ కూడా నిజంగా కూడా ఆమోదయోగ్యమైతే ఆమోదిస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాము. అవేమన్నా అభ్యంతరకరమైనది డెఫినెట్లీ వీళ్ళు ఆబ్జెక్ట్. ఇంతకుముందులాగా నడవదు. గడిచిన 10 ఏళ్లలో మీరు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తూ మీరు ఒంటెద్దు పోకడలు పోయినారు. ఇప్పుడు అంతేకాదు, మీరంటే మేము సై అంటే సై అన్నట్టుగా సగం ఉన్నాం. హౌస్ మాత్రం మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా మీరు ఏం తీసుకున్నా మేము కలిసి రావాల్సిందే, అట్లా ఉంటుంది. నిజంగా నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ అన్నట్టు నిజమైన హిందువులు బీజేపీలో లేరంటారా? అదే మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా అంటే అట్లా అనలే. రాహుల్ గాంధీ గారు అన్నదాన్ని మీరు వక్రీకరించి అందరు కూడా అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు? శూలం అహింస చిహ్నం అని చెప్పిండ్రు. సో అన్ని హిందుత్వం అంటే మోడీ, ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ కాదు. వాళ్ళు చెప్పినట్టుగా ఏదో బీజేపీ ఓడిపోతే హిందుత్వం ఓడిపోయినట్టు అట్లా కాదు. అందరు కూడా సర్వమతం సర్వ సమ్మేళనం అంతా ఉంది ఇక్కడ. అన్ని మతాలను గౌరవించమని చెప్తా ఉంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవాకులు చివాకులు వేలుకుంటా క్షమాపణ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అంటా ఉన్నారు. నిజంగా కూడా ఇవాళ ఒక జాతి రత్నం ఇవాళ రాహుల్ గాంధీ గారు మనకు దొరకడం అదృష్టం. ఇవాళ అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డెఫినెట్గా ఆయన టైం కరెక్ట్గా ఉపయోగించుకున్నారు. ఆయన అడగాల్సిన అన్ని అడుగుతారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా నిలదీస్తాం. గతంలో లాగా ఉండదు. యాజ్ ఐ సెడ్, మీరు తీసుకున్న అన్నింటికి మేము కలిసి రావాలని లేదు. ఖచ్చితంగా అందులో విభేదించాల్సినవి ఉంటే విభేదిస్తాము, అవి మంచివి ఉంటే మేము ఎస్ చెప్తాం. అంతే తప్ప ఏకపక్ష నిర్ణయాలు చెల్లవు.